పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్న భండార్లోని రహస్య గదిని నిన్న తెరిచారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తున్నారు. నిన్న 9:51 రహస్య గదిని తెరిచారు. 5 రోజుల్లో 3వ గదిని తెరిచారు. ఈ వారంలోని రత్న భండార్ను తెరవడం ఇది రెండోసారి. రహస్య గదిని తెరిచే కంటే ముందు జగన్నాథుడికి పూజలు చేశారు. ఆ తరువాత ఒడిశా ప్రభుత్వం నియమించిన సూపర్వైజరీ కమిటీ రత్న భండార్లోకి అడుగుపెట్టింది. జూలై 14న బయట గదిలో ఉన్న అమూల్యమైన ఆభరణాలు, ఇతర వస్తువులను స్ట్రాంగ్ రూమ్కు తరలించిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం వరకు రహస్య గదిలోని విలువైన వస్తువులను తరలించామని కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వంత్రా తెలిపారు. పూరి రాజు గజపతి మహారాజా దివ్యసింగ్ దేవ్ సమీక్షంలోనే ఆభరణాలు, విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తున్నారు. పాములు పట్టే వారితో పాటు ప్రత్యేక భద్రతా సిబ్బందితో భద్రతా ఏర్పాటు చేశారు. కమిటీ నిర్ణయం ప్రకారమే 11 మంది సభ్యుల బృందం రత్న భండార్లోని రహస్య గదిలోకి ప్రవేశించారు. ప్రస్తుతం లోపలి గదిలో ఉన్న ఆభరణాలు, వస్తువులను ఖటే షేజా రూమ్కు తరలిస్తున్నారు. విలువైన వస్తువులను తరలించే ప్రక్రియను ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారులు చిత్రీకరిస్తున్నారు. నిధిని తరలించిన తరువాత ఈ రత్న భండార్ను మరమ్మతుల కోసం పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. మరమ్మతులు పూర్తయిన తరువాత స్ట్రాంగ్ రూమ్ల నుంచి నిధిని మళ్లీ రత్న భండార్కు తరలిస్తామని అధికారులు తెలిపారు. ఆ తరువాత నిధుల లెక్కింపు చేపట్టనున్నారు. రహస్య గది నిధి లెక్కింపునకు 30 నుంచి 40 రోజుల సమయం పట్టవచ్చని ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ ప్రకటించారు. 46 ఏళ్ల తరువాత రత్న భండార్ను తెరిచి నిధులను లెక్కిస్తామని చెప్పడంతో దేశవ్యాప్తంగా పూరి జగన్నాథుడి ఆలయ నిధులపై ఆసక్తి నెలకొంది. కాగా రత్న భండార్లోకి నిధికి సంబంధించిన 3వ గదిని తెరవడం ఇదే మొదటిసారి అని, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ గదిని తెరవలేదని అధికారులు వెల్లడించారు.